దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగునుగా. ఈ దినము మరి యాష్ వెడ్నెస్డేగా ఈ లెంటన్ సీజన్ మనము స్టార్ట్ చేసుకుంటున్నాం. అయితే ఈ యొక్క ఫాస్టింగ్ డేస్ గురించి నిన్నటి దినంగా ధ్యానించుకున్నాము. నినివే పట్టణంలో మరి దేవుని ఉగ్రత రాబోతుంది అని చెప్పబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి రాజు మరి గోనెపట్ట కట్టుకొని బూడిదలో మరి కింద కూర్చున్నారు. మట్టి బూడిద వేసుకొని, తల మీద బూడిద వేసుకొని వాళ్ళు కూర్చున్నట్టు మనం చూస్తున్నాం. అంటే ఈ ఫాస్టింగ్ చేసేటప్పుడు వీళ్ళు అనుకునేది ఏంటంటే ఈ లోకంలో ఉన్నది సమస్తం కూడా వ్యర్థము. అయితే మనలో ఈ ఈ దినములలో మనను మనం తగ్గించుకోవడానికి మరి ప్రసంగి రాసినట్టుగా సమస్తము వ్యర్థమే. మనం చూసేటి అన్నీ కూడా బురద పాలైపోతుంది. మనం కూడా ఉండము, మట్టి పాలైపోతాము. కాబట్టి ఏది కూడా మరి మనది కాదు అని ఆ తగ్గింపుతో మరి మనము ఒక బూడిద రాసుకోవడం అంటే ఈ లోకము వాటిలో ఉన్నటువంటి సమస్తం కూడా బూడిదతో సమానము అని మనం అతిశయం పడకుండా తగ్గించుకునేటటువంటి దినం. మరి ఆది కాండంలో 13వ అధ్యాయం 10వ వచనంలో ఈ యొక్క 13వ అధ్యాయంలో మనము ధ్యానించుకుంటే వాక్యాన్ని చదివితే ఇక్కడ అబ్రహాము లోతు కలిసి జీవిస్తున్నారు. లోతు అబ్రహాముతో ఉన్నప్పుడు ఏ రీతిగా అబ్రహాము ఆశీర్వదింపబడి ఉన్నాడో అదే దీవెనలన్నీ కూడా లోతు మీదకి కూడా వస్తున్నాయి. అంటే అన్ని బెనిఫిట్స్, మంచి ఆహారము, మంచి వస్త్రాలు అన్నీ కూడా ఆ యొక్క ఆశీర్వదింపబడిన వారితో దేవుని బిడ్డలతో నడిచినప్పుడు అంత మటుకి కూడా వాజ్ బ్లెస్డ్. ఎంత అయిపోయినాయి అంటే ఆయనకు ఇక పట్టజాలనంత గొర్రెలు అవన్నీ వచ్చేసాయి. చాలా ధనము, పనివారు వారు గొడవ పడుతున్నప్పుడు మరి దే వాంటెడ్ టు గెట్ సపరేట్. ఇప్పుడు అబ్రహాం అన్నాడు మరి మనం వేరైపోతాము మరి అన్నప్పుడు నీకు ఎటు పోవాలంటే నువ్వు అటు వెళ్ళు. ఇది లుక్ ఎట్ ఎవ్రీథింగ్ ఆన్ ది ఎర్త్. నీకు ఏది మంచిగా అనిపిస్తే అటు నువ్వు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను అన్నప్పుడు మరి లోతు సొదొమ గొమొర్రా తట్టు చూసినప్పుడు అది ఆ పట్టణం అంతా కూడా ఆ దేశం అంతా కూడా ఎట్లున్నదంటే యెహోవా తోట వలె ఉన్నదని అంటున్నారు. మంచి గ్రీన్ మంచి ఫలాలు, మంచి కూరగాయలు, మంచి పంట సమస్తము పచ్చగా కనబడుతుంది. అంతేకాకుండా అక్కడ మంచి ఏరు బారుతున్నది. అక్కడ వాటర్ ఇస్తారు, ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్తారు. కాబట్టి అది చూడడానికి కన్నులకు ఎక్కువగా కనబడ్డది. కాబట్టి లోతు వెంటనే నేను అటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్ళమన్నాడు. మరి ఈ యొక్క వృద్ధాపం ఉన్నటువంటి అబ్రహాము ఈ డెజర్ట్ తట్టు వెళ్ళిపోయాడు. మరి లోతు మరి ఆ పచ్చగా ఉన్నటువంటి సొదొమ గొమొర్రా తట్టు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ మంచిగా కన్నులకు ఇంపైనవి కనబడ్డాయో కానీ అక్కడ ఆ ల్యాండ్ అంతా కూడా శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నట్టు తెలియదు. అక్కడ దేవుని సన్నిధిని విడిచి అటు వెళ్ళినప్పుడు ఆ ల్యాండ్ అంతా కూడా శాపగ్రస్తమై ఉన్నది. అక్కడ దేవుని ఉగ్రత ఆ ప్రాంతంకి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని మరి కాపాడాలని అనుకున్నప్పటికీ కూడా కాపాడుతుంటే కూడా వారు వెనుకకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు అక్కడికి వచ్చాయి. కాబట్టి ఆ ప్రాంతంలో మరి దాన్ని పాడు చేయకముందు మరి దేవదూతలు మరి అబ్రహాము దగ్గరికి వచ్చి తెలియజేసినప్పుడు అబ్రహాము విజ్ఞాపన చేసి 100 మంది ఉన్న, 50 మంది ఉన్న, 40 మంది ఉన్న, 30 మంది, అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ అని ఉంటే కూడా ఆ దేశాన్ని కాపాడండి. అయితే అక్కడ 10 మంది కూడా లేరు. తిప్పి కొడితే ఒక 4 వెళ్ళారు, లోతు, తన భార్య, తన పిల్లలు. మరి ఈ యొక్క పాడు చేయడానికి ఆ దేశము ఒకవేళ మంచిగా సస్యశ్యామలంగా చక్కగా ఉన్నది అని అంటే ఎవరిని బట్టి ఉన్నది? కొంతమంది నీతిమంతుల ప్రార్థనలను బట్టి
ఆ దేశము పాడు కాకుండా, రాష్ట్రాలు పాడు కాకుండా మనకు కావలసిన ఆహారము, సమాధానము, ఆరోగ్యము వారి ప్రార్థనలను బట్టి మనకు దొరుకుతున్నదని మనము మర్చిపోవద్దు. సో నీతిమంతులు బట్టి మనకు ఈ యొక్క లోకంలో మనం జీవించగలుగుతున్నాం. అది ఎంత తక్కువ మంది ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా మరి నీతిమంతులు, ప్రార్థన పరులు, వారి దేశం కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థించేవారు ఉన్నారు. మరి ప్రార్థన వీరులు ఉన్నారు. మరి ఇక్కడ ఈ నలుగురే ఉన్నారు. ఆ దేశం మీదికి దేవుని ఉగ్రత రావడము, ఆ లాభ రావడము, ఏమందో మరి దేవదూతలు వారిని చేయి పట్టుకొని తీసుకొని వెళ్తుంటే కూడా లోతు భార్య వెనుకకు తిరిగి మరి అక్కడ ఉప్పు స్తంభముగా మారిపోయింది. పిల్లల్ని పట్టుకొని వెళ్తూ ఉంటే పక్క ఊర్లలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆ పిల్లలు కూడా మరి తప్పుగా చేసి ఆ లోతు పిల్లలు తర్వాత పుట్టిన వారు శాపగ్రస్తులుగా అసలు నేమ్లెస్గా అయిపోయారు. మరి ఇక్కడ మనం చూస్తున్నాము అది ఇప్పుడు ఈ సదోమ గొమొర్రాని మనం వెళ్ళి చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా మరి అక్కడ ఏమీ లేదు, సల్ఫర్ మరి బూడిదైపోయింది. అంతటా బూడిద, ఒక దోమ కూడా లేదు, ఒక చెట్టు లేదు, ఒక చుక్క వాటర్ లేదు. కాబట్టి అదంతా కూడా బూడిదలాగైపోయింది. కాబట్టి మనము అతిశయపడద్దు. మనకున్నటువంటి ఆ యొక్క దేశంను బట్టి, బలంను బట్టి, అందం